యాంకర్ ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాడు ఆయన ఆసనం. అది ఆయనకి మార్చుకోలేని వ్యసనం. దాంతో మొత్తం నాశనం. అది ఎలా జరిగిందో చూసేద్దాం మనం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. బాబు గారు నమస్కారం, మేడం గారు నమస్కారం. ఎప్పుడైనా ఎక్కడైనా చూసినట్టుందా బాబు గారు మీకు నన్ను చూస్తుంటే? చూశారు, ఎందుకంటే నేను టీవీల్లో తక్కువగా యూట్యూబ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడిని. ఏదో ఒక్కసారి చిన్న పొరపాటు వల్ల నా బీపీని ఏపీ మొత్తం చూసి యూపీ దాకా ట్రోలింగ్ చేసింది. నిజానికి నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను ఒక దారి చూపెట్టాను, కానీ వాళ్ళు నాకు బయటికి వెళ్ళిపోవడానికి దారి చూపెట్టారు. దాంతో బయటకు వచ్చాను. వాళ్ళు ఎక్కడ పని చేసుకొని ఇవ్వరండి. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, మనిషిలా ఉన్నెవరు కదా. నా లడ్డూలోది మనం పని చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు, దుంప తెంచేస్తారు. దాంతో నేను అక్కడ బయటకు వచ్చి అన్ని చోట్ల ట్రీట్మెంట్ తీసుకుని ఒక నిమిషం వాళ్ళు గుర్తొస్తుంటే నాకు ఏదో అంతా గతం గుర్తుకొచ్చేలా ఫీల్ అవుతున్నాను. అక్కడి నుంచి నేను కాస్త ఏదో చల్లగా ఉండాలని దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి ఇదిగో ఇక్కడ అంటార్కిటికా ఖండంలో ధ్యానం చేసుకుంటున్నాను. ఎక్కడైనా హెల్త్ బాగుంటుంది అని చెప్పి. సమ్మగా ఉందండి ఇక్కడ. మళ్ళీ నేను ధ్యానం చేసుకుంటాను, ఏమనుకోకండి. నా లడ్డూలోది ఎంత బాగుందో. హాయ్ అండి, నేను మీ టిక్ టుక్ కోకిల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ హైదరాబాద్ లో కూర్చొని టుక్ టుక్ చేస్తుంటే నేను ఈ రోజు మంచు కొండల మీదకి వచ్చి టుక్ టుక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో. ఇగోండి ఇక్కడ ఎవరో కూర్చున్నారు, ఆయన పలకరిద్దాం. అంకుల్. అంకులా? అంకులేంటమ్మా, అంకులేంటి? ఏమనంటే హర్ట్ అవుతారు. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. కనీసం సార్ అనాలి, లేకపోతే పేరు పెట్టి పిలవాలి, పేరు తెలుసుకోవాలి. అంకుల్ అని పిలిస్తే ఎంత అసహ్యం, ఎంత జుగుప్సగా ఉంటుంది. పద్ధతిగా ఇగో అమ్మాయి, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నువ్వు అటు తిరగకూడదు కదా, ఇటు చూడు. అది ఆపు. ఏం చేసావు? మీరు ఇప్పటి వరకు తిట్టిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అంకుల్. ఏమన్నా పద్ధతిగా ఉందండి? ఏమన్నంటే మొహాలు లడ్డూల్లా పెట్టుకుని ఫీల్ అయిపోతారు. ఏమనకూడదు. వీళ్ళని ఎందుకు పుడతారో తెలీదు. ఖండాలు దాటి ఇక్కడికి వచ్చేస్తారు. నా డ్రెస్ ఎలా ఉంది? ద్రౌపది బంటి నా మీద దాడి చేస్తున్నట్టుగా ఉంది. ఎక్కువగా బయట తిరక్కు. ఎలుగుబంటి చూస్తే గుహలో లాక్కెళ్ళిపోతుంది. ఇలా రా. ఎందుకు తీస్తారో తెలీదు. పోనీ వాళ్ళ ఏడుపులు వాళ్ళ మొహాలు తీస్తారంటే తీయరు. నా ఏడుపు నా మొహం పెడతారు. ఆ ఫోన్ లో ఉంచుతారంటే ఉంచరు. ప్రపంచం మొత్తం ఇదిగో ఇలాగే పాంప్లెట్లు పంచినట్టు పంపించేస్తూ ఉంటారు. ఈ పిచ్చి ఏమిటో నాకు అర్థం కాదు. పంపించేశాను అంకుల్. మళ్ళీ పంపించవా? ఎందుకు లైక్లు వస్తున్నాయి? మాట్లాడుతున్నాను కదా నేను అవతల వాళ్ళతోటి. ఎందుకు వస్తారండి మీరు? వేలు పెట్టి సెల్ ఫోన్లు కొంటారు. వీళ్ళ దాటికే ఇదిగో దీని దెబ్బకే నేను ఇక్కడికి వచ్చి పడ్డా. ఇక్కడ ధ్యానం చేద్దాం మూడు ఉత్సాహం దుంప నాశనం చేసేసి. అంకుల్, నేను ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా ఉంది? దెయ్యాల కొంపల్లోంచి దెయ్యాలు నడిచి వస్తున్నట్టుగా ఉంది. ఇదిగో ఇలాదా ఏంటి తీస్తున్నావు? ఇంకా మీరు ఇప్పుడు చెప్పేవన్నీ రికార్డ్ చేస్తున్నా. మొత్తం తీసావు కదా? మనసులో కప్పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళి నేనేమన్నా ఇక్కడ అసలు ఎందుకు వస్తారండి? కనీసం వీడు ధ్యానం చేస్తున్నాడు, జ్ఞానం కూడా లేకుండా. ఏమనంటే హర్ట్ అవుతారు. వీళ్ళని ఏమి అనకూడదు. వీళ్ళ ఫోన్లు వీళ్ళు ఇస్తారు. చూసారా? దాని దెబ్బకి నాకు పాట కూడా మారిపోయింది. నా జ్ఞానం ఎక్కడో దెబ్బతింది అనమాట. మళ్ళీ లోపలికి వెళ్తే గానీ నాకు కరెక్ట్ అయిన పాట రాదు. మంచు కొండలు ఫస్ట్ టైం రా చూడటమే. ఎంత బాగున్నాయి కదా? చాలా బాగున్నాయిరా. నాకు మాత్రం బాధగా ఉందిరా. యారా? తెల్లని కొండల్లో మరీ నల్ల కనిపిస్తున్నాను రా. ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఎవరైనా పెద్ద మనిషి కనిపిస్తాడేమో చూద్దాం. ఉన్నారా ఇక్కడ? ఇక్కడే ఉన్నారా? ఈయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ లాగేచ్చు. ఉండు. అంకుల్ అంకుల్ ఓ అంకుల్ నువ్వు పంది మూత వేసుకుని మొహం మీద పెట్టి అంకుల్
అందరికి అంకుల్ అయిపోయాడు. ఏమండి కనీసం స్కిన్ టోన్ చూసైనా సరే పిలవాలి కదండి. వాడి స్కిన్ మొత్తం 70 పొరలు ఉంటుంది, నా స్కిన్ 7 పొరలు ఉంటుంది. అలా పిలవకూడదు, తప్పు కదండి. మీరు ఇప్పుడు నిజానికి మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తే తాత మనవడు సినిమాలో తాత క్యారెక్టర్ పిలిచినట్టు ఉంటారు. ఎందుకండి ఇలా పిలుస్తారు? కనీసం నా పేరు తెలియలేదు అనుకోండి, తెలుసుకోవాలి కదా మీరు. అంకుల్ ఎలా పిలిచేస్తారండి? మీ పేరేంటండి? రాఘవ. రాఘవ అంకుల్. అసలు మీది కాదండి తప్పు. ఈ మంచు అంతా నెత్తి మీద వేసుకుంటే కానీ నాకు నాకు నచ్చలేదు, వెళ్ళిపోదాం పదరా మనం. నువ్వు 10 మైలు తిరిగాం, ఎవడం దొరికాడా? ఈయన దగ్గరే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాగి యూట్యూబ్ పెడితే రేటింగ్ వస్తుందా? డబ్బులు రా. సరే కానీ నువ్వే అడుగు, మొదటి క్వశ్చన్ నువ్వే అడుగు. సార్ చిన్న ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూ ఎలా చేస్తారండి? దాని దెబ్బకే కదండి నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇక్కడ ఇంటర్వ్యూ అంటున్నారు, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఇంటర్వ్యూ చేస్తున్నామే, టోపీ అటు తిప్పి పెట్టాడు, బటన్స్ ఇప్పి వదిలేశాడు. ఒక పద్ధతి పాడు ఉండాలి కదా. ఎందుకండి మీరు అలా ఇప్పారు? అంటే ఇది బటన్ పట్టలేదు సార్. ఎందుకు పడుతుంది? దేశంలో సగం పంట మీరే తింటున్నట్టుంది. తగలబెట్టండి సార్. ఈ ఐస్ మందులో పనికి వస్తుందండి. ఇది ఇంటర్వ్యూలో అడగాల్సిన ప్రశ్న చెప్పండి. అదిగా సార్, ఎవడైనా మనిషి అనేవాడు ఉద్యోగం చేస్తున్నవాడు అడగాల్సిన ప్రశ్న. ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన దిక్కుమాలిన ప్రశ్నకి సార్ మొఖం బాబులకి ఇబ్బంది ఎలాగండి? అక్కర్లేదు, నీ ప్రశ్నల కంటే అదే బెటర్ గా ఉంటుందండి. కూర్చొని చెప్తాను. సార్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను సార్. అడగండి సార్. మీరు ఈ కొండల్లోకి వచ్చి ఎంతకాలం అయింది సార్? ఇలా అడిగారు, బాగుంది. ఇది ప్రశ్న అంటే దాదాపు 2 నెలలు అయింది. 2 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు జలుబు చెయ్యలేదా? చేసినప్పుడు పిలుస్తాను, వద్దు గాని ముక్కు పిండిది గాని. ఏం ప్రశ్న అడుగుతారండి? అంటే జలుబు కనీసం అడిగేటప్పుడు మనం ప్రశ్న అడుగుతున్నప్పుడు ఏ ప్రశ్న అడుగుతున్నాము? మీరు చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు. మీరు అడగండి దిక్కుమాల ప్రశ్నలు. మీరును ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేద్దామని వచ్చా, మీరు చెయ్యనివ్వరు. నేను అడుగుతాను చెప్పాను, మంచి అడుగుతాను. మా పద్మమ్మ ఒక చెరుకు రసం బండి పెట్టిందండి. ఇదండి చక్కటి మాట చెప్పాడు. ఎంత నిజంగా ఆ వయసులో పాపం పెద్దవాడ వాళ్ళ నానమ్మ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చెరుకు రసం బండి నడుపుకుంటుంది. ఇప్పుడు ప్రశ్న అడగండి. అది ఈ ఐస్ అందులో పనికి వస్తుందా అని. కొట్టడంలో తప్పే లేదు. ఎంతసేపు చెరుకు రసం గురించి, ఐసుల గురించి. ఈ విషయం మీ నాన్నమ్మకి తెలిస్తే చెరుకు మొక్కను కాదు నిన్ను మిషన్లో పెడుతుంది. కొత్తగా ఒక క్వశ్చన్ వేస్తాను సార్. ఈ మంచుకొండలోకి వచ్చి మీరు 2 నెలలు అయింది కదా, అవును. మీకు గడ్డం పెరగలేదా? పెరిగినప్పుడు పిలుస్తాను, వచ్చి గీద్దు గాని. ఏమండి నాకు తెలియక అడుగుతాను, మీరు అసలు ఏం చదివారు చెప్పండి? నేను ఇంటర్ ఫెయిల్ సార్. మరి ఇంటర్ కూడా పూర్తి అవ్వలేదు, నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావంటే. సార్ ఈ మంచుకొండలోకి మీరు వచ్చారు కదా, మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్తారా? అనుభవాలంటేను చాలా ఉన్నాయండి. చెప్పండి. ఈ మంచు కొండల్లోకి వచ్చినప్పుడు అంటార్కిటికా ఖండం మీద ఒక కొత్త అనుభూతి. కొత్త అనుభూతి. ఏంటి దిద్దుతున్నారేంటి? రాశానులేండి. చూడండి ఏం అనుభూతి కాదండి. ఎవరైనా చదివితే ఏమనుకుంటా, వీడు దీనికోసమే హైదరాబాద్ నుంచి అంటార్కిటికాకి వచ్చాడు, దీనికోసం వచ్చాడని అనుకుంటారు కదా మీరు. సరిగ్గా రాయాలి కదండి మీరు. లడ్డూలోది మీరు ఎందుకు వస్తారో తెలియదు కానీ మీరు. ఇప్పుడు ఈ మంచుకొండలోకి వచ్చారు కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మీ ఎక్స్పీరియన్స్? అదేనండి ఒక కొత్త అనుభూతి. మనం ఇంత దూరం ఎందుకు వస్తున్నామండి? నా లడ్డూలు ఏదైనా చక్కగా చెయ్యాలి. కొత్తగా ఒక మళ్ళీ ఐస్ గురించి అంటారేంటండి మీరు? ఒరే ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఇన్నిసార్లు ఐస్ గురించి అడుగుతున్నావు కదరా, మరి ఎలా పట్టుకెళ్తావు చెప్పు? ఎలాగంటే ఫ్రిడ్జ్ లో పట్టుకెళ్తామండి. అది మరి అక్కడే ఫ్రిడ్జ్ లో కూడా ఐస్ తయారవుతుంది కదండి. ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఫీల్ అవుతారు, మీరు నిలబడితే నాకు అందరూ కూర్చోండి. ఇక్కడ ఇంటర్వ్యూలు అవి పెట్టకూడదు. మీరు చక్కగా ఎక్కడైనా జనజీవన స్రవంతికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు చేయాలి. ఎంత దూరం ఉంటుంది సార్? అది ఎంత దూరం ఉంటుందని అడిగే ఉంటే జనజీవన స్రవంతి కాదురా, జనజీవన వెళ్ళండి. ఈ పిచ్చోళ్ళ ఉన్నాడు, ఇంకొక ఇంటర్వ్యూ చేసుకుంటున్నాడు. వీళ్ళు ఇక్కడ ఖండాల్లో కూడా నన్ను ధ్యానాలు చేసుకుని మనిషిలా ఉండనిచ్చేయలేరు. ఏమనుకోకండి, ఇక్కడ నుంచి చంద్రయానుకో అంగారకుడికో వెళ్ళిపోతా, క్షమించండి.
16 వయసు పడి పడి లేచే మనసు 16 వయసు పడి పడి లేచే మనసు నేను పుట్టి 3 దశాబ్దాలైంది, యవ్వనం వచ్చి 1 దశాబ్దం అయింది. ఇప్పుడు పెట్రోల్ లేకపోతే వాహనం నడవదు, పెళ్ళం లేకపోతే జీవితం నడవదు. అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు బాబు గారు? వద్దురా బాబు, ఇది బెస్ట్ బెస్ట్. సార్ మీరు ఏం చెప్పినా ఏకీభవిస్తాను కానీ ఈ ఒక్క మాటతో ఏకీభవించండి సార్. సారీ సార్, నన్ను క్షమించండి సార్. తినడానికి పల్లె ఉండాలి, తినిపించడానికి పెళ్ళం ఉండాలి. తన్నించుకోవడానికి నీ కర్మ కూడా కలిసి ఉండాలి. తన్నించుకో, పెళ్లి చేసుకో. ఎందుకో నాకు మీ మాటలు ఆశీర్వాదాల్లో అనిపిస్తున్నాయి. అంతే, ఎలా ఉంటది వెళ్ళు. టైం బాగాలేకుంటే అలాగే ఉంటుంది. అడుగు చూసావా రోజాను ఏం చెప్తారు అంతేనంటున్నారు వాళ్ళు కూడా. అంతే సార్, ఆడవాళ్ళు దండించడానికి మొండించడానికి వాళ్ళకి ఎవరైనా కావాలి సార్. అంతే. హలో బెనర్జీ, చటర్జీ, నేను పెళ్లి చేసుకోవడానికి ఒక అందమైన అమ్మాయిని చూడమని చెప్పాను, చూసారా? ఆ పని మీద వచ్చేసేయండి. ఏమి టింటిన్లో వాళ్ళ ఏంటి అలాగే ఉన్నారు ఇద్దరు? చటర్జీ బెనర్జీయా? ఇది కొంచెం చూడండి ఫోటో. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి తమలపాకులా ఉంది. గుణం ఎలా ఉంటుంది? గులాబ్ జాములా ఉంటుంది. అమ్మాయి కోపం తక్కువ, జాలి ఎక్కువ. అమ్మాయికి మానవత్వం ఎక్కువ, మూర్ఖత్వం తక్కువ. ఇంకా చెప్పండి. అమ్మాయికి భర్త అంటే గౌరవం, మొగుడంటే మమకారం. ఆలస్యం ఎందుకు, పెళ్లికి చుట్టేయండి శ్రీకారం. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజులకే ట్రూ కలర్స్ కాఫీ నేను తాగాను, కావలసితే వెళ్ళి పెట్టుకోండి. సూపర్. అలాగంటే అడిగింది మొగుడే కదా. ఏ రోజైనా ప్రేమగా దగ్గరికి వచ్చి ఏమండి కాఫీ తాగుతారా అని అడగొచ్చుగా. ఏమండి కాఫీ తాగుతారా? అయితే వెళ్ళి పెట్టుకోండి. ఏం మాట్లాడతాను, బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? పేపర్ చదువుకుంటున్నాను కదా ఓ పక్క. చదివి ఏం పీకుతారు? పేపర్ నిండా సమస్యలే. మీరేమైనా అరుస్తారా తీరుస్తారా? అరుస్తావేంటి? ఇక్కడ మొగుళ్ళు పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వండి. అది ఎక్స్పెక్ట్ చేయకండి. ఏంటో నేర్లోకి డెలివరీ అంటే బ్రేక్ఫాస్టా? అదే ఇంట్లో గ్యాస్ ఉంది, స్టవ్ ఉంది, వంట చేసుకోవచ్చుగా. నిలబడి నేను చేయలేనుగా. స్టవ్ తీసుకెళ్లి పరుపు మీద పెడతా, పడుకుని చేస్తావా? అది కూడా చేయలేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి జ్ఞానం లేకుండా నీకు. సరే చెయ్యలేవు, నువ్వు ఆన్లైన్ లో తెచ్చి మింగేస్తావు. మరి నా పరిస్థితి ఏంటి? ఓపికంటే వండుకోండి, లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకోండి. సార్ ఆర్డర్ ఇమ్మంటారా? చెప్పు తీసుకుని కొడతాను. మనిషి ఓ పశువే నువ్వు. ఎక్స్ట్రా వాగుతున్నావేంటి? నాకు కోపం వచ్చిందంటే అన్ని సర్దుకొని స్టేషన్ కి వెళ్ళిపోతా. వెళ్ళిన అరగంటలో తిరిగి వచ్చేస్తావు. ఇప్పుడు ఎక్కడ ట్రైన్ లేవు. నేను వెళ్ళేది రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. వెళ్ళమంటావా? దండం పెడతా, లోపలికి వెళ్ళు. ఇలాంటి సంబంధం చూసి వచ్చారంటే నాకు చటర్జీ గారు బెనర్జీ గారు అన్ని ఉల్టా చెప్పారు కదా. చటర్జీ బెనర్జీ అర్జెంట్ గా ఇంటికి రండి ఒకసారి. అనురాగు ఎక్కువ మూర్ఖత్వం తక్కువ అన్నారు. రివర్స్ లో ఉందండి. పెళ్ళైన తర్వాత బాగుపడ్డట్టున్నారు. బాగుపడ్డం కాదు, దగా పడ్డాను ఇక్కడ నేను. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? దానికి ఏమన్నారు మీరు? మమకారం ఎక్కువ అన్నారు, ఎటకారం ఎక్కువ, దానికి బస్తంటే గౌరవం అన్నారు, అసలు బద్ధకం ఎక్కువ. ఈ కుక్కులే మిగిలే ఆఖరికి నా జీవితంలో. మీ కుక్కులు దెబ్బకి కుక్కులు వేళ్ళ పడి ఉన్నాను ఇంట్లో. చూడు రాఘవ, ఏంటి? చేతి మీద కాకి రెట్టేసుకుందా, నా చెయ్యి నరికేసుకుంటామా? కరుక్కుంటామండి. చెప్పు తెగిపోయిందని అడగ నడవడం ఆపేస్తామా? పిన్నిస్ తగిలించుకుని ముందుకు సాగుతామండి. కాపురం కూడా అంతే రాఘవ. అంతే ఏంట్రా నా కుక్కు కుక్కు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటదంటే, అర్థం చేసుకొని వెళ్ళావనుకో, నీ కాపురం గుడి మీద గోపురం లాగా ఉంటుంది, లేకపోతే బూత్ బంగ్లాలో గబ్బిలం లాగా ఉంటుంది. కాబట్టి నన్ను ఏం చేయమంటారయ్యా మీరు? అది చూస్తే కనీసం కాఫీ కూడా పెట్టనివ్వదు. వచ్చేసింది అది ఇది అనకూడదు, మళ్ళీ ఫీల్ అవుతుంది. హాయ్ చెయ్యి అనవసరంగా పలకరించేందని ఆవదం తాగినట్టు మొహం పెట్టుకుని. సర్లేండి, పడుకోవాలిగా, తప్పదు. నా పక్కన పడుకున్నావేంటి? నీ పక్కన పడుకోకపోతే పక్కింట్లో పడుకోమంటావు. వెళ్ళి మంచం మా పుట్టింటి వాళ్ళు పెట్టింది. నీ ఒక్కటి దానికి పెట్టలేదు, 2 తలగాలు ఉంటాయిగా, మన ఇద్దరికి కలిపి పెట్టారు పడుకోమని. అదంతా అవసరం. నాకు పక్కన ఎవరైనా తగిలితే చిరాకు. అబ్బా చిరాకు, అసలు నీలాంటి వాళ్ళతో ఉండాలంటే నాకు ఇంకా పరమ చిరాకు తెలుసా? ఏం కూర్చోరు బెనర్జీ, చటర్జీ అర్జెంట్ గా ఇంటికి రండి. బాగున్నారా రాఘవ్ గారు? ఏం బాగుండడం, ఇంకా బతికే ఉన్నాను. అదేమో ఇంట్లో కూడా రానివ్వదు. ఏ కొమ్మ మీద కూర్చుని కుక్కు అనుకుంటే బతుకు హ్యాపీగా ఉంటది. ఆ
అర్థమైంది. గంజి పడిందని బెంజిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతామా? గంజి కడుక్కుని తీసుకెళ్తాం. తలకు చుండ్రు వచ్చిందని తలగని తీసుకుని పొలేడతావా? పెట్టమండి, షాంపూ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమంటారు రా కుక్కు? లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ రాఘవ. నువ్వు ఇలాగే అంటావు, నా బతికేమో కుక్కర్ లో ఉడికిపోతుంది రైస్ లాగా. నా మాటిని వెళ్ళిపోకండి. చిన్న మాట, మీ ఇద్దరు నాకు ఒక అందమైన అమ్మాయిని చూసి పెట్టారు, ఒక జీవితాన్ని ఇచ్చారు, నా జీవితానికి ఒక దిక్సూచిలా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి ఒక మంచి కుక్కు లాంటి పార్టీ ఇస్తాను. ఇప్పుడు అందరూ కూడా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఉంది కదా, ఆ ఛాలెంజ్ ఇప్పుడు మీకు ఉంటది. ఓకే, ముందు అవుతాం సార్. ముందు తాగుతుంటదండి. మరి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి కాపురం చేయొద్దు అన్నది కాదు. మందు ముందు పెట్టి మీరు తీసుకుంటారు నా మందు. అలా కొట్టండి. ఏం చెప్పావు నువ్వు ఇంతకు ముందు? అంటే కాకి రెట్ట ఇస్తే చేతి మీద పడితే తుడుచుకుంటాం కదా సార్, అట్లా చెప్పాను. కాఫీ ఇవ్వదు, మంచం మీద పడుకోనివ్వదు, ఏమనంటే బయటికి గెంటేస్తుంది. మీ దగ్గర వచ్చి మీకు మొత్తుకుంటే మీరు అంటారు. ఇంకేం చెప్పారు చెప్పండి సామెతలు, ఇంకేం చెప్పారు? అంటే ఇప్పుడు గంజి మీద బెంజి మీద గంజి పడితే అది తుడుచుకుంటే మరి పొదకు గంజి వేసుకొని అది ఏదో చెప్తాం సార్. మీ ఇద్దరు పేర్లు ఏంట్రా? రే బయటికి రా. మీ ఇద్దరు పేర్లు ఏంట్రా? కుక్కు కుక్కు అంటారు, దాని అర్థం ఏంటో తెలియదు ఇప్పటిదాకా నాకు. అసలు మా ఊర్లో మా పేరు ఏంటంటే, నా పేరు చటాకు, ఇడి పేరు పటాకు. చివర్లో కుక్కు వచ్చింది కదండి, అందుకని ప్రతి పదానికి చివర్లో బడిరా. ఏంట్రా పెళ్ళాన్ని పట్టుకొని ఏమంటున్నావేంటి? రాగి అంటావేంటే? రాగి అంటావేంటి? మొగుడంటే గౌరవం లేదా నీకు? రాగి అంటావేంటి? చటర్జీ, మీకు పిల్లలు ఉన్నారా ఇంట్లోని? ఎందుకు లేదు సార్, పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడు. మరి పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నప్పుడు వాడికే దాన్ని ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదరా. ఆడంత బకరా కాదు, ఇది పెద్ద ఫిగరు కాదు. అంటే నేను బకరానన్నమాట. లోపలికి వంట నేర్చుకో. అర్జెంట్ గా పెళ్ళాన్ని క్రమశిక్షణలో పెట్టే పని ఉందండి, వస్తాను సార్.